హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అన్నట్టు మళ్ళీ ఆర్టీఓ మేడం బండి పట్టుకొని 20,000 కేసు రాసింది మా ఊరికి దగ్గరలోని. ఏమైందిరా? ఒక నెల ట్యాక్స్ పెండింగ్ ఉందని చెప్పాను కదా. మా పాప హాస్పిటల్లో ఉంది, బండి కాలిపోయి రిపేర్లో ఉంది. దాన్ని నుంచే భరించుకోలేక బయట వెళ్ళలేకుంటే మరీ ఆర్టీఓ మేడం పట్టుకొని 20,000 కేసు రాసింది. దాన్ని అదే చూద్దాం, పోయి ఒకసారి బండి ఇడిపించుకొని వచ్చేదేం కాదు. ఇడిపించుకొచ్చినా మళ్ళీ బండి తిరుగుతుందా తిరగదా అనే డౌట్ ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్సులు చెప్పారు కదా, నాకు తెలిసి డౌటే ఈసారి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏం చేద్దాం, ఆడ ఈడ అప్పు చేసి మరీ డబ్బులు తెచ్చి మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి నవ్వుతూ డబ్బులు కట్టాల్సి వచ్చింది. పాపం మా లక్ష్మీరెడ్డి అన్నయ్య నా పరిస్థితి చూసి సర్వీస్ ఛార్జీలు కూడా తీసుకోలే, రిలీజ్ ఆర్డర్ పేపర్ ఇచ్చి తెచ్చుకోమని చెప్పి పంపించినాడు. ఇదంతా నా లైఫ్లో జరుగుతుంది కాబట్టి వీడియో తీసి చెబుతున్నాను. ఇవన్నీ రియాలిటీ కాబట్టి డూప్ అయితే వీడియోల కోసం అదే పనిగా వీడియోలు తీసి పెడతారు. కానీ ఇదంతా నా లైఫ్లో జరిగేది కాబట్టి రియాలిటీగా ఉండాలని వీడియోలని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.